ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చిలకమ్మ ఆడిగిస్తుంది. దమ్మ చిలకమ్మ, ధనుసు రాశికి జూలై నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఈ ధనుసు రాశి వారికి శ్రీకృష్ణుడు వచ్చాడండి. శ్రీకృష్ణుడు శ్రీని చూసి చిత్తం చెడును, ధనాన్ని చూసి అది శాస్త్రం బాగుంది, అట్లా ఉన్నది. కానీ మీరు ధనాన్ని చూసి పిచ్చలు కాలేరు, శ్రీని చూసి చిత్తం కాలేరు. కానీ మీ రాత ఆలోచన రేఖాటం, కానీ ధనురేఖ ఆలోచన రేఖ. ఈ భార్యాభర్తల సదా కిడికిరి సాకలికిరి అది ఎప్పటికీ ఉండకూడదు. ఈ ధనుసు రాశి వారు పోతే పెళ్ళం పానమన్నా పోతుంది, లేకుంటే భర్త పానమన్నా పోతుంది. ఈ భార్యాభర్తల వల్ల కానీ కొట్లాట కిరికిరి ఉండకూడదు, సదా కిడికిరి ఉండకూడదు, మంచిది కాదు. అష్టమ దళిద్రం ఇది. ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. మీరు సంపాదించవద్దు. మీరు సంపాదించకపోయినా కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలన్నా సంపాదించుతారు. వాళ్ళ నుంచి మీ ఇల్లు బరాబరి పైకి వస్తుంది. నాలుగిట్ల పేరు సంపాదించుతారు. మీ పేరు, మీరు కన్నా తల్లిదండ్రుల పేరు, వాళ్ళ నాయనమ్మల పేరు, అమ్మమ్మల పేరు నిలబెడతారు. ఇంకా మేనమావల పేర్లు కూడా నిలబెడతాడు. ఒక వంశధారకుడు ఉండొచ్చు. ఈ రాశి వారికి ఉన్నవాళ్ళు చాలా గొప్ప తెలివి ముగ్గల్లోడవుతాడు, చాలా యోగస్థానం ఉంటాడు. కానీ మీ అదృష్టం రేఖాటంలో అప్పుడన్నా పెద్దోళ్ళు చెప్తారు, వయసులో సంపాదించిన ఆస్తి అన్న ఉండాలి, వయసులో సంపాదించిన పిల్లలన్నా ఉండాలంటారు. ఆ వాస్తవంలో మీరు వయసులో సంపాదించిన పిల్లలన్నా కావాలి, మీకు వయసులో సంపాదించిన ఆస్తి అన్నా కావాలి. ఇది రెండు లేకుంటే మీ జీవితం వేస్ట్. పిల్లలు ఉంటే మీ అదృష్టం చాలా మంచిది. పిల్లలు లేకపోతే మీకు ఆస్తి అన్నం ఉంటే చాలా అదృష్టం. లేకపోతే మీ బతుకు చండాలం బతుకు అయిపోతుంది. చండాల బతుకు అయిపోతుందంటే మొత్తానికి ఇప్పుడు కాదు, ఇప్పుడు జూలై నెల నుంచి బాగా జరుగుతుంది. ఆ భగవంతుని దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ కొమరేలి మల్లన్న స్వామి దయ వల్ల, ఆ ఏడుపాయల దుర్గమ్మ దయ వల్ల, బాబా దయ వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీకు హరకత్ బరకత్ మీకు తప్పకుండా కనపడుతుంది. మీ ఇల్లు పాగలు పొంగుతుంది. మీకు ఎక్కడ పైన మీకు మంచి జరుగుతుంది. 4 పైసలు కూడా మీ చేతికి అందుతాయి. మీ అనుకున్న పనుల్లో కూడా మీకు మంచి జరుగుతుంది. మీ కారోబార్లో కూడా బాగా జరుగుతుంది. నాలుగిట్లో మీరు పేరు కూడా సంపాదించుతారు. ఎక్కడ పైన మీకు మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.